Hi friends, welcome back to my channel, Commerce Teacher. So far, we have discussed about accounting concepts, conventions and objectives of accounting. If you haven't watched those videos, go and check in the description link. I have provided it. So, ఈ రోజు క్లాస్ లో డబుల్ ఎంట్రీ సిస్టమ్ గురించి నేర్చుకుంటున్నాం. డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే డబుల్ ఎంట్రీస్. సో, టూ ఎంట్రీస్ అనేవి ఉంటాయి. What are those two entries? Debit entry and credit entry. So, who founded the double entry system? So, who is the father of accounts? Luca Pacioli is the father of accounts. So, ఈ father of accounts సుమాడి అథమాటికా అనే బుక్ లో ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ గురించి మెన్షన్ చేశారు క్లియర్ గా. సో, ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఇట్స్ అ ఫండమెంటల్ అకౌంట్ అన్నమాట. అంటే ఫండమెంటల్ ప్రిన్సిపల్. సో, ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది అంటే ప్రతి ట్రాన్సాక్షన్ టూ ఎంట్రీస్ ని ఎఫెక్ట్ చేస్తుంది. ఏంటి అంటే అవి క్రెడిట్ ఎంట్రీ అండ్ డెబిట్ ఎంట్రీ. సో దీనికి త్రీ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. సో వాట్ ఆర్ దోస్ త్రీ ప్రిన్సిపల్స్ మీన్స్? సో ఫస్ట్ ప్రిన్సిపల్, ఎవ్రీ డెబిట్ షుడ్ హ్యావ్ ఎ ఫాలోయింగ్ క్రెడిట్. అంటే ప్రతి డెబిట్ ఎంట్రీకి క్రెడిట్ ఎంట్రీ ఉండాలి. సో సెకండ్ ప్రిన్సిపల్ ఈస్ ద డెబిట్ బ్యాలెన్సెస్ షుడ్ బి ఈక్వల్ టు ద క్రెడిట్ బ్యాలెన్సెస్. అంటే డెబిట్ బ్యాలెన్సెస్ అనేవి క్రెడిట్ బ్యాలెన్సెస్ కి ఈక్వల్ అవ్వాలి. థర్డ్ ప్రిన్సిపల్ ఈస్ ది అకౌంటింగ్ or the double entry system should follow the accounting rules and regulations. అంటే accounting rules and regulations ఏవైతే ఉన్నాయో ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనేది ఫాలో అవ్వాలి. సో దీస్ త్రీ ఆర్ ప్రిన్సిపల్స్. నెక్స్ట్ గోయింగ్ టు అడ్వాంటేజెస్. అంటే అడ్వాంటేజెస్ ఏమున్నాయి? సో ఫస్ట్ వన్ ఏంటంటే మనకి ఫ్రాడ్స్ అనేవి ఏదైతే ఉన్నాయో అవి డిటెక్ట్ చేస్తుంది. ఎలా? సో ఇప్పుడు మనం ఒక్కొక్కసారి ఏమవుతుందంటే డెబిట్ నోట్ చేస్తారు, క్రెడిట్ నోట్ చేయరు. అంటే ఫ్రాడ్ అంటే ఏంటి? మనకు కావాలని ఇంటెన్షన్ తో మనం చేయడం. మనం అంటే మనం కాదు. సో ఎవరైతే హ్యాకర్స్ గాని ఎవరైతే ఉన్నారో ఇంటెన్షన్ తో చేసేవి ఫ్రాడ్స్ అంటారు. సో ఆ ఫ్రాడ్స్ ని డిటెక్ట్ చేస్తుంది అనమాట. యాక్యురేట్ గా మనకి ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేస్తుంది. అంటే డెబిట్ ఎంత ఉంది, క్రెడిట్ ఎంత ఉంది అని అక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అలానే ఎప్పుడైనా ఏమైనా డిస్ప్యూట్స్ అరైజ్ అయినప్పుడు, సో లీగల్ కంప్లైంట్స్ అంటే డిస్ప్యూట్స్ ఏమైనా అరైజ్ అయినప్పుడు ఏంటి అంటే సో ఈ ప్రూఫ్స్ అనేవి కరెక్ట్ గా ప్రొవైడ్ చేస్తారు. ఎందుకు అంటే డెబిట్ ఉంది, క్రెడిట్ ఉంది. సో ఇలాంటప్పుడు లీగల్ కంప్లైంట్స్ కింద యూజ్ అవుతుంది. అలానే ఫైనాన్షియల్ అనాలిసిస్ కి హెల్ప్ అవుతుంది. ఎలా? మనకి లయబిలిటీస్ ఎంత ఉన్నాయి, అసెట్స్ ఎంత ఉన్నాయి, సో కరెంట్ లయబిలిటీస్ ఎంత ఉన్నాయని క్లియర్ కట్ గా మెన్షన్ చేస్తుంది. సో ఈ రోజు క్లాస్ లో ఏం నేర్చుకున్నాం? డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే నేర్చుకున్నాం. సో డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ప్రతి డెబిట్ కి క్రెడిట్ అనేది ఉంటది. సో దాని ప్రిన్సిపల్స్ ఏంటి? త్రీ ప్రిన్సిపల్స్. ఫస్ట్ ప్రిన్సిపల్, డెబిట్ షుడ్ హ్యావ్ క్రెడిట్. అలానే సెకండ్ ప్రిన్సిపల్, డెబిట్ బ్యాలెన్స్ షుడ్ బి ఈక్వల్ టు ద క్రెడిట్ బ్యాలెన్సెస్. థర్డ్ ప్రిన్సిపల్ మీన్స్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ షుడ్ ఫాలో ద అకౌంటింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ప్రిన్సిపల్స్ ఏంటి? ఇట్ డిటెక్ట్స్ ద ఫ్రాడ్స్, హెల్ప్స్ ఇన్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్, లీగల్ కంప్లైంట్స్ కింద యూజ్ అవుతుంది, అక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇదంతా ఎవరు చెప్పారు? సో లూకా పాసియోలి. ఎవరైనా? ఫాదర్ ఆఫ్ అకౌంట్స్. సుమాడి అథమాటికా అనే బుక్ లో డబుల్ ఎంట్రీ సిస్టమ్ గురించి, డబుల్ ఎంట్రీ కీపింగ్ గురించి ఆయన మెన్షన్ చేశారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.